ఏం చేస్తుంటారు మీరు? నేను మ్యాంగో బిజినెస్ చేస్తాను. మ్యాంగో బిజినెస్ ఎట్లా బాగానే నడుస్తుందా? బిజినెస్ మామూలుగానే ఉంది. మామూలుగా ఉంది. సమ్మర్ కదా, ఇప్పుడే కదా సీజన్ మీకు? అవును, కొంచెం క్రాప్ తక్కువ ఉంది. అవునా? ఓకే. వ్యవసాయం కూడా ఉందన్న మీకు? ఆ వ్యవసాయం కూడా ఉంది. ఎన్ని ఎకరాలు ఉందన్న? పర్లేదు, మనిషికి 2 ఎకరాలు. 2 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? ఇంతవరకు వాళ్ళే కదా. ఎందుకు వచ్చినట్టుగా 5 ఎకరాల వరకు వచ్చిందని చెప్తా ఉన్నారు? ఏమో రీ, ఇంకా అకౌంట్లో అయితే చెక్ చేయలేను. మొన్నటిదాకా అయితే రాలేదు. అంటే మెసేజ్ వస్తుంది ఒకవేళ వస్తే? వస్తుంది. అవునా? సరే, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన మార్పులో భాగంగా రేవంత్ పరిపాలన పైన ఏమనుకుంటారన్న పబ్లిక్? రేవంత్ పరిపాలన పైన పర్లేదు, బాగుంది. ఎందుకంటే ఫ్రీ బస్ వేసిండు, కరెంట్ బిల్లు వేసిండు, అది బాగుంది. ఓకే. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఏ పార్టీ మధ్య పోటీ ఉండబోతా ఉంది? మీరు ఎవరికి అనుకుంటున్నారు? బీజేపీ కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ అంటూ లేదు. బీజేపీ కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్ మట్టుకు. ఎవరు బయటపడే అవకాశం ఉంటుంది ఈ పోటీలో? బీజేపీ. బీజేపీ ఎందుకంటే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు మాత్రం వన్ సైడ్ పడతాయి. లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అన్నప్పుడు క్యాండిడేట్ చూస్తారు, కానీ ఈ దేశ భవిష్యత్తు అనే విషయంలో బీజేపీకే పడతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో మోడీ గ్రాఫ్ కానీ, అరవింద్ అన్న కానీ, కరీంనగర్ల మట్టుకు బండి సంజయ్ అన్న కానీ, ఎక్కడైనా కానీ బీజేపీకే పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. యువత కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ బీజేపీకి వేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా బీజేపీకి, మార్పు ఏం కోరుకోవట్లేదా? ఇంకేం చేస్తారండి, అన్నీ చేసారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా చేసారు. బయట దేశంలో మన దేశానికి విలువ ఉంది, ఇంతకుముందు గతంలో లేకుండే. మన జెండాలు పెట్టుకొని బార్డర్ దాటే పరిస్థితికి వచ్చిందంటే మనం గర్వంగా లేమా? ఓకే. ఆ పరిస్థితుల్లో మోదీ ఈ గుజరాతీ వాళ్లకు, లేకపోతే అంబానీలకు, ఈ బలిష్ణులకు ఊడిగం చేస్తూ ఉంటాడు. వాళ్ళకే మన సొమ్ము మొత్తం వాళ్ళకి కట్టబెడతా ఉండేది అంతా అంటూ ఉంటారు. అది ఎంతవరకు అనేది నిజమేమో తెలియదు, కానీ వీళ్ళు ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఏం చేసారు? వాళ్ళకన్నా అయితే బెటర్ పర్ఫార్మెన్స్ కదా మోదీ గారిది. ఎవరి కోసం? మోదీ కోసం అరవింద్ కోట, లేకపోతే అరవింద్ కోసం కోట? మోదీ గారిని దృష్టిలో పెట్టుకొని, లోకల్ పర్సన్ ఇక్కడ ఉన్న అరవింద్ గారిని దృష్టిలో పెట్టుకొని వేయడం జరుగుతుంది.